వాళ్ళు అడిగిన ప్రకారం రేట్లు పెంచితే 33.10 సారీ 33.10% ఈ యొక్క రేట్లు పెంచమని, అంటే కింగ్ఫిషర్ ప్రీమియం లేగర్ బీర్ ఆ ప్రకారం పెంచితే ఈ రోజున ఉన్నటువంటి ప్రైజు 150 రూపాయలు. వాళ్ళు పెంచమని అడిగిన ప్రకారం చేస్తే 210 రూపాయలు. అట్లాగే స్ట్రాంగ్ ప్రీమియం బీర్కి సంబంధించి ఇప్పుడు 160 రూపాయలు, వాళ్ళు పెంచమని అడుగుతున్నది 220 రూపాయలు. అట్లాగే కింగ్ఫిషర్ అల్ట్రా లేగర్ బీరు ఇప్పుడు 210 రూపాయలు, 270 రూపాయలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అలాగే కింగ్ఫిషర్ అల్ట్రా మ్యాక్సిమం ప్రీమియం స్ట్రాంగ్ బీర్ 220 ఉంది, దాన్ని 280 చేయమని. అట్లాగే హెనికెన్ లేగర్ బీర్ అని చెప్పని ఆ కంపెనీకి సంబంధించింది 230 రూపాయలు పడుతుంది, దాన్ని 310 రూపాయలు పెంచమని. అంటే ఈ ప్రకారం సుమారుగా 33.1% యొక్క రేట్లు పెంచమని చెప్పని ఈ కంపెనీ అడుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ విధంగా వాళ్ళు అడిగిన ప్రకారం పెంచితే ప్రజలపైన, ఈ కరెక్ట్ చెప్పాలంటే మందు ప్రియులపైన భారం పడుతుంది. అయితే ఈ యొక్క ప్రైజ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పెంచేటి కొన్ని రాష్ట్రాలు 2 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు సంవత్సరానికి, కొన్ని రాష్ట్రాలు 3 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. అంటే ముడి సరుకు ధర పెరిగినప్పుడు పెంచుతూ ఉంటారు. సో ఈ పెంచేది ఈ స్థాయిలో పెంచడం వల్ల ఇబ్బంది జరుగుతున్న కింద వాస్తవంగా ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేసి దాని రిపోర్ట్ కోసం కమిటీ పంపడం జరిగింది. అది ఆ కమిటీ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆ కమిటీ పరిశీలన రాగానే ఎంత పెంచాలా, ఏం పెంచాలనేది ప్రజలపైన భారం పడకుండా, వాళ్ళు అడిగినట్టు కాకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. అంటే కారణం కూడా ఏంటంటే, అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా 69% అంటే ఆల్మోస్ట్ 70% మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రజలకు అలవాటైంది కాబట్టి, ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే మోనోపల్లి అంటాం, తెలుగులో చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం. సో ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బీర్ను సప్లైని బంద్ చేసే కారణం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లాగూ కమిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన భారం పడకుండా, వాళ్ళు అడిగిన ప్రకారం కాకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రెండవది, వాళ్ళు చూపించినటువంటి దానిలో ఎందుకు బంద్ చేస్తామనే దానిలో వాళ్ళు చూపించినటువంటిది ఏంటంటే, మాకు బిల్స్ రావటం లేదని, తక్కువ వచ్చింది. దీనికి సంబంధించి కూడా వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీకి పేమెంట్ చేసినటువంటి బిల్లు, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి నిన్నటి దాకా 1130.99 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పాత డ్యూస్ అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఒక్క కంపెనీకే, అంటే 7 డిసెంబర్ 2023 వరకే 407.34 రూపాయలు బకాయి ఉండింది. అంటే మేము రెగ్యులర్గా సప్లై చేసేదానికి రెగ్యులర్ సప్లై పేమెంట్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న బాకీలకు కూడా రెగ్యులర్గా కొంత పర్సెంట్ అనేది వాళ్ళకు పేమెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే గత ప్రభుత్వం పెట్టిన బాకీలు కూడా ఇలా ఉన్నాయి, చాలా పెండింగ్. రెండవది ఏంటంటే, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు అందరికీ తెలుసునే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల సుమారుగా విద్యుత్తు, గవర్నమెంట్ రెండు కలిపి బాకీలు 8 లక్షల కోట్ల బకాయిలు పెట్టి అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతూ మళ్ళీ 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు. అంటే బిల్లులు పెండింగ్ పెట్టినారు. దానిలో ఇది కూడా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా 2,500 కోట్ల పైచిలుకు గత ప్రభుత్వంలో బకాయి పెట్టిపోయింది. అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం.